ఏంటి ఇంకా రాలేదు? ఏంట్రా మావా ఆదిపురుషుడు రావణాసులు నడుచుకుంటూ వస్తున్నావు? ఇంక మొదలెడదామా? అదేనండి, మళ్ళీ మీ ముందుకు జయగణేష వెబ్ సిరీస్తో వచ్చాం. మీరు అందరినీ ఎలా ఆదరిస్తున్నారో మమ్మల్ని అలాగే ఆదరిస్తారని కోరుకుంటూ ఇట్లు మీ మిడిల్ క్లాస్ మోజీస్. సో ప్లీజ్ షేర్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లాస్ట్ నువ్వు చెప్పరా, గంట కొట్టండి. పరువాల పందురు నిన్ను నన్ను ఏకం చేసేనే ఈ మైకం కుసే కోయిల రమ్మంటున్నా పాడే టైం 11 అవుతుంది, ఏదో లేగలేదేంటి? ఎంత బాగుంది. వెళ్ళిపోయింది. రే మహి, ఏంట్రా ముద్దు నిద్ర? టైం 11 అవుతుంది, మీ నాన్నగారు వస్తలేగు. మామిడికాయల మహాలక్ష్మి మా అమ్మ ఎప్పుడు వంటగదిలోనే ఉంటుంది. ఎక్కువ మామిడికాయ పప్పు చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మా అమ్మ గురించి చెప్పడానికి ఇట్లేవండి. లేకమ్మా లెగుస్తానులే, అలా పొద్దున్నే. ముందే చెప్తున్నాను, నాకేం సంబంధం లేదు. నువ్వు మీ నాన్న చూసుకోండి, నేను వెళ్తున్నాను. ఓ ఎంత ఎలివేషన్ వేస్తుందో. వచ్చారులే టార్చ్ బెర్రరు. మాట్లాడుతుంటే వచ్చారేటి? రే ఏంట్రా ఈ ముద్దునిద్రా? 11 అవుతుంది టైము. ఈ టార్చ్ బెర్రర్ ఎవరైనా చూస్తున్నారా? మా నాన్నగారు మామిడికాయలు నానాజీ. ప్రతి తండ్రికి డబ్బు విషయంలోనే కొడుకు విషయంలో ఫ్రస్ట్రేషన్ వస్తుంటుంది. మా నాన్నకి 24 hours వైఫైలో ఉంటుంది, పక్కనే ఫ్రస్ట్రేషన్. ఇంక చెప్పడానికి మా నాన్న గురించి చేయలేవు. 24 గంటలు అరుస్తూనే ఉంటారు. ఇంక చూస్తారు కదా. లేగో నేను మీరు కొడిన దెబ్బలకి ఒళ్ళంతా నొప్పులు వచ్చింది నాన్నగారు, అందుకే లేగలేకపోయాను. ఏరా మళ్ళీ తగిలించమంటావా? వద్దులే నాన్నగారు, మూరేసుకుని మూన అయిపోతాను. సరే వెళ్ళి రెడీయో. ఏమే పూజారి గారు గుడికి రమ్మన్నారు, పదండి. గుడికే? ఈరోజు పండగ లేదు కదా. ఏంట్రా గొసగొసలు? ఏం లేదు నాన్నగారు, వెళ్తాను. బా ప్రసాదాలు మంచి వాసన వచ్చేస్తున్నాయి. ఒక కుమ్మేయాలి ఈరోజు. తీయగా ఉంది. ఏం పూజారి గారు రమ్మన్నారు? నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మహిగడికి చాలా పెద్ద గండం ఉంది. గండమే కదని తక్కువ అంచనా వేయకండి. ప్రాణాలైనా పోవచ్చు. మరి దీనికి పరిష్కారం లేదా పూజారి గారు? ఉంది. చెప్పండి స్వామి, ఏంటది? చౌతి అయ్యాక హోమం జరిపిద్దాం. అప్పుడు దాకా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే పూజారి గారు. సరే స్వామి, నేను వెళ్తా. ఇంకా అంకుల్ 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 ప్రసాదం ప్రసాదం ప్రసాదం. అంకుల్ 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 ప్రసాదం. ఒక్క జీడిపప్పు రాలేదు. చే హాయ్, నాకు ఎన్ని జీడిపప్పులు వచ్చాయో. ఈ తమ్ముడిదే జీడిపప్పులు ఉన్నాయి, ఒక జీడిపప్పు అడుగుదాం. రే తమ్ముడు, ఒక జీడిపప్పు ఎవరా? నేను ఇవ్వను, నావి. తీసి గోళ పెట్టుకో. వా నువ్వు కావాలయ్యా, నువ్వు కావాలయ్యా, యా యా. అరే మావా, వినాయక చవితి దగ్గరికి వచ్చేస్తుందిరా. ఇంకా పందిరి సామాన్లు కొనుక్కోలే, చెంతా కరాలి. పదండి పదండి, లేట్ అయిపోతుంది. అవును, వినాయక చవితి వస్తుంది కదా, మర్చిపోయాం. సరే అడుగుదాం, మెసేజ్ చేద్దాం. హలో మావా, బేవర్ సంఘం సభ్యులారా, బేవర్ గ్రూప్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నా. అందరూ అర్జెంటుగా సంతజీవర్ సరోజ సులభ కాంప్లెక్స్ గోడానికి వచ్చేయండి, మాట్లాడుకుందాం. A few minutes later. ఏంట్రా మామ అర్జెంట్గా రమ్మన్నావు? ఏ మావా రమ్మన్నా? ఏం మర్చిపోయారా, బాస్ బర్త్డే వస్తుంది, మనం ఇంకా ఏమీ స్టార్ట్ చేయలేదు. అవును మావా, మర్చిపోయాం. ఈ అడవులు మళ్ళీ ఒక్క పెట్టుకుని ఉంటే చాలు.
చవితి అంటే మాట్లాడుకున్నావా? పందిరి వేయాలి, బొమ్మ కొనాలి, రాట వేయాలి, డీజే పెట్టాలి, పంతుల్ని పెట్టాలి, భోజనాలు పెట్టించాలి. అయిపోయిందమ్మా, అయిపోయింది. ఒక 50,000 అంటే అయిపోయింది, చేసేద్దాం. ఏరా మామ మొన్న పలంగా పొల్ల వేసుకొని చూద్దాం. పుల్లసి ఎందుకులే, చెవితి అయ్యాక కోనేసుకుంటానా, సిక్కుంది కానీ. ఉన్న పలంగా ఎవరి దగ్గర అంతంత ఉన్నాయి తీయండిరా. నా దగ్గర అయితే 70 రూపాయలు ఉన్నాయిరా. నా దగ్గర 30 రూపాయలు ఉన్నాయి మామ. ఏరా మహి, నీ దగ్గర ఎంత ఉన్నాయి? మావా, అది నా దగ్గర రూపాయి కూడా లేదురా. ఛీ, ఎప్పుడు రూపాయి కూడా ఉండదురా నీ దగ్గర. నాకు అదంతా అనవసరం. ఇప్పుడు నాకు 50 రూపాయలు తేవాలరా నువ్వు. మీ బాబులా మా బాబు ఏం బంగారాజు కాదు. ఎప్పుడు మా బాబు మీద ఆడదా. సరేలే, ఏదోలా సెట్ చేస్తాను. అంతా పైవడదయ్యా. 1 hour later. బండి లేదు అంటే నాన్న కూడా లేనట్టున్నారు. ఇదే కరెక్ట్ టైం. అమ్మని ఏదోలా సెట్ చేసి 50 రూపాయలు సంపాదించేయాలి. అమ్మా అమ్మా, బాబా అలా వెళ్ళామా, ఇంకా వంట అవ్వలేదు. వచ్చి నీ అమ్మ, నీ కొడుకునే. ఏరే అదవా ముస్టోడ్లో అరుస్తున్నావు. అమ్మా అది కదమ్మా, 10 కట్టాలమ్మా, డబ్బులు కావాలమ్మా, 50 రూపాయలు ఇవ్వమ్మా. అమ్మో, పూజ కూడా చెప్తుంది నిజమవుతుంది. ఏరా మహి, ఏమవుతుందిరా నీకు? ఏ నాకేం అవ్వలేదే. వినాయక చవితికి చందా బుక్ కొనుక్కోవాలి. నువ్వు డబ్బులు వేస్తే నేను కొనుక్కుంటాను. ఓ అంతేనా, నేను ఇంకా ఏదో అనుకున్నానులే. సరే, ఆ పోపుల డబ్బులు ఉన్నాయి, వెళ్ళి తీసుకో. ఏంటి ఇంత ఫాస్ట్గా ఇచ్చింది? సరేలే, తీసుకెళ్ళిపోదాం. ఎక్కడ ఉన్నాయి? వేరే ఇస్తా పప్పుల డబ్బా, వేరే ఇస్తా 50 రూపీస్ శారీ. రే ఆగు. అనుకున్నా ఏ ఫిట్టింగ్ లేకుండా ఎలా వస్తుందని. చెప్పమ్మా. ఆ గిన్నెలు తోమేసి తీసుకెళ్ళు. సరే తోస్తాను. ఏంటి ఉన్నాయి? పర్లేదులే, యాక్సిడెంట్లు చేయాలని వెళ్ళొద్దాం. చూస్తున్నా, అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా. నీట్గా తోము, అందులోనే మనం తింటాం మళ్ళీ. చే చూసింది, పోన్లే తోమేద్దాం. చే నా ఇంట్లో నాకే డబ్బులు ఇవ్వట్లేదు. A few minutes later. సరే అమ్మా, అయిపోయింది, నేను వెళ్తున్నాను. లవ్ యూ మా. వచ్చాడు వచ్చాడు, తెచ్చాడు తెచ్చాడు మావా. సార్ ఎక్కువ ఆశించుకురా, 50 తెచ్చాను. ఎదురా మావా, నోటు చూపి. ఏరా మళ్ళీ మాసిపోయిన నోటు, బొక్కల నోటు ఇస్తా, బుక్ స్టోర్ ఒకటి తీసుకోడు. మహిగా నుంచి తక్కువ అంచనా వేతను. 2023లో ప్రింట్ చేసిన నోటు, ఏమనుకున్నావు? సర్లే పద, బ్రహ్మాజీ బుక్ స్టోర్కి వెళ్ళి చందా బుక్లు కొనుక్కుందాం. చే, నేను దాచుకున్న డబ్బులన్నీ ఇళ్ళక దబ్బడుతున్నాను. అంకుల్, మంచి చందా బుక్ ఇచ్చండి. చూడగా ఎలా ఉండాలంటే 1000 రూపాయలు ఇచ్చేది చందా. ఇది బొక్కలో 50 రూపాయలు ఇచ్చాడు కానీ ఎదవా రక్షణ ఎక్కువ. సరే బాబు, 1000 2000 ఇస్తారు, తీసుకో. సరే గాని రేపు సాయంత్రం బస్తా బుక్లు రెడీ చేసుకో, వస్తాం మళ్ళీని. మామూలుగా ఉండదు మహిగాడితోటి. ఒక బస్తా సరిపడ్డా, 2 కావాలా? ఒకటి సార్లే మావా. చందా బుక్ వచ్చింది, అందరూ ఫస్ట్ చందాలు తీయండిరా. నా ఫస్ట్ చందా అయితే ఇవ్వండిరా 200. నా చందా అక్షరాల 10 రూపాయలు. జాగ్రత్త తీసి గోవా ఎట్టుకో. నా చందా 2 రూపాయలు మావా. అరే మావా, ఇందా రోడ్డు మీద 7 దగ్గర దుబ్బేసినట్టున్నారా 2 రూపాయలు. ఛీ, దేవుడి కార్యాన్ని 7 డబ్బులు ఎరుకొని వస్తావేట్రా. సరే మావా, ఇంక రేపటి నుండి చందా మొదలెడదాం. ఏంటి ఇంకా రాలేదు? ఏంట్రా మావా, ఆదిపురుషులో రావణాసులు నడుచుకుంటూ వస్తున్నావు? ఇంక మొదలెడదామా? అదేనండి, మళ్ళీ మీ ముందుకు జై గణేష వెబ్ సిరీస్తో వచ్చాం. మీరు అందరినీ ఎలా ఆదరిస్తున్నారో మమ్మల్ని అలాగే ఆదరిస్తారని కోరుకుంటూ, ఇట్లు మీ మిడిల్ క్లాస్ మోజీస్. సో ప్లీజ్ షేర్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లాస్ట్, నువ్వు చెప్పరా? గంట కొట్టండి.